దా సూర్యరావు అన్న నమస్కారం. తిరుపతి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈ బ్లాక్ షర్ట్ వేస్తే ఎప్పుడు నిరసన బీసీలకు రాజ్యాధికారం. బీసీలకు రాజ్యాధికారం. సో సంగం సూర్యారావు అన్న బీసీల కోసం, బీసీల హక్కుల కోసం బీసీ టైమ్స్ నడిపిస్తూ ఉంటాడు. బీసీ నాయకులు ఎక్కడ పోటీ చేసినా, ఏ పార్టీ నుంచి పోటీ చేసినా వాళ్ళకు అండగా నిలబడి మద్దతు ప్రకటించి వాళ్ళ కోసం ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాడు. పొద్దుగానే వచ్చింది ఏం సంగతి? ఏం లేదు, మీరు ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు కాబట్టి బీసీ సమాజ మద్దతు, అలాగే బీసీ జర్నలిస్టుల మద్దతు కూడా మీరు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అన్ని కుల సంఘాలు, ప్రజా సంఘాలందరితో కూడా మాట్లాడుతున్నామన్నా. మన దగ్గర ఉన్నటువంటి ఆ ఏరియా 3 జిల్లాల్లో ఉన్నటువంటి పట్టభద్రులందరూ కూడా మెసేజ్ పెట్టినాం. మేమంతా కూడా కమ్యూనిటీ వైజ్ పెట్టినాం, క్యాస్ట్ వైజ్. మనకైతే ఎన్ని కులాలు ఉన్నాయో దాదాపుగా అన్ని కులాలు గ్రాడ్యుయేట్స్ అందరికి కూడా ఎవరైతే ఎన్రోల్ చేయించుకున్నారో వాళ్ళందరి డాటా తీసుకొని వాళ్ళందరూ కూడా మెసేజ్ పెట్టి ప్రశ్నించే గొంతుగా మీరు పెద్దల సభలో ఉండాలని, ప్రశ్నించే గొంతుగా పేదల పక్షాన. తీన్మార్ మల్లన్న మంచోడు కాదంటారు కానీ టీఆర్ఎస్ అందరూ 10th క్లాస్లో 100కు 100 మార్కులు పడవే, అయినా మనం పోతూనే ఉండాలా, ఇంటర్మీడియట్ జాయిన్ కావాలా, ఏమంటారు ఈ కాలేజీలో జాయిన్ కాకుండా ఉంటే మళ్ళీ మనకు లొల్లి అవుతుంది. కాబట్టి మీరు పెద్దల సభలు ఉండాల్సిందే. సోషల్ మీడియాలో కొంతమంది ఉంటారు, అవి ఉండే సెక్షన్స్, వాటిని ఏమనలేము మనం, వాళ్ళకి మనమే పని ఇవ్వాలన్న. కొంతమంది ఎత్తుంటారు అంటే ఎత్తుకుంటూనే ఉండడు, దించుతూనే ఏడుతాడు. ఇక అలాంటి వాళ్ళని మనం అక్కడే ఉండిపోతాం వాడుకొరకు పట్టి. కాబట్టి మీ ప్రయత్నం గొప్పది, మీరు ఈసారి సక్సెస్ కావాలి. తప్పనిసరి మీరు బీసీల పక్షాన, చిన్న కులాల పక్షాన, ఎంబీసీలు, సంచార జాతులు వీళ్ళందరి పక్షాన పెద్దల సభలో ప్రశ్నించే గొంతుక కావాలని మా కోరిక. తప్పకుండా గెలవాలి. ఇదే కాదన్నా, ఈ సమాజంలో ఉన్న ప్రతి పేదవాడి పక్షాన్ని నిలబడతా, అది నా ధర్మం, ఖచ్చితంగా నిలబడతా. నేనైతే బీసీల పక్షాన ఉంటా కాబట్టి నాకు కొద్దిగా స్వార్థం ఉండాలి. ఈ చిన్న కులాల పక్షాన నేను మాట్లాడుతున్నా కాబట్టి మీ ప్రయత్నం గొప్పది, అది చాలా అద్భుతం. రేపు పెద్దల సభలో మేము డెఫినెట్లీ జూన్లో అవకాశం మాకుంటుంది. ఫస్ట్ మళ్ళీ మేము వచ్చి మీకు మా ఉడత వ్యక్తి చిన్న సన్మానం కూడా మా తరపున అన్ని కులాల పక్షాన సన్మానం. ప్రజలకు వాస్తవానికి కూడా ప్రజలు ఎంతో నమ్మకంతో ఉన్నారన్న. ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేకమైనటువంటి హామీలు ఇచ్చింది, ఆ హామీలు నెరవేరుతాయని ఆస్తూ ఉన్నారన్న. వీటిని సంపూర్ణంగా నెరవేర్చే ప్రయత్నం చేస్తే అంతకుమించిన హ్యాపీ ఏమి నాకు కూడా. అది మీరు చేస్తారన్న. ఏదైతే ఉంటుందో, ఏదైతే గవర్నమెంట్ కానీ పార్టీలు కానీ ఏదైతే వాగ్దానాలు చేసి ఏదైతే మేనిఫెస్టోలు పెట్టి వస్తున్నాయో వాటిని ప్రశ్నించే గొంతుగా మీకు దగ్గర ఉన్నది కాబట్టి డెఫినెట్లీగా ఆ వర్గాల పక్షాన్ని ఏదైతే వాళ్ళు వాదా ఇచ్చారో వాటిని ఫుల్ఫిల్ చేయడానికి మీ వంతు సహకారం డెఫినెట్లీ ఉంటుందని అందరు అనుకుంటారు బయట. ఇక కొద్దిమంది మీరు చెప్పినట్టు మనకు అనవసరం, కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మాత్రం డెఫినెట్లీ. నేను వచ్చేటప్పుడు మాట్లాడినా, ఒక పెద్ద ఆయన బీజేపీలో ఉన్నాడు, 75 years. ఆయన అంటాడు, అన్న నేను ఇక్కడ ఏడిపోతున్నా అంటే ఇట్లా పోతుండంటే, అరే మేము బీజేపీ అయినా పేరు అనవసరం, కానీ మేము బీజేపీ అయినా మా పార్టీలో ఉన్న లైక్ మైండెడ్ అంతా డెఫినెట్లీ ప్రశ్నించే గొంతుకు వైపే ఉంటుందని చెప్పాను. థ్యాంక్ యూ. వాళ్ళే కాదన్నా, ఇంకా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది, చాలా మంది కూడా ఒకసారి మళ్ళా ఉంటే బెటర్లే అనేటువంటి ఒక ఆలోచన వాళ్ళు చేస్తా ఉన్నారు. ఒకసారి కాదు, మీరు కంటిన్యూ ఉండాలా, ఆడు ఉంటేనే ఈ వర్గాలకు ఏమైనా జరుగుతుంది. తప్పకుండా మీ నమ్మకాన్ని వమ్ము చేయనని మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. అలాగే అన్న చెప్పండి.